అన్నయ్య ఒక చాకోబార్ ఇవ్వండి. 50 రూపాయలు. 50 రూపాయలా? అయితే ఒక ఆరెంజ్ క్యాంటీన్ ఇవ్వండి. మీకు చాకోబార్ తినే మూడుంటే చాకోబార్నే తినండి డియర్. ఈయన 35 రూపీస్కి చాకోబార్ ఇవ్వరు కదా. ఇప్పుడు ఆ డబ్బుని నేను ఇస్తాను, తర్వాత మీరు నాకు తిరిగి ఇచ్చేయండి. మై నేమ్ ఇస్ హనీ అండ్ ఐఎమ్ నాట్ ఇంటెలిజెంట్. డాలీ. మీకు కళ్ళు కనిపించట్లేవా? అది మాకు తెలుస్తుంది కానీ నీకు తెలుస్తుందేమో చూద్దాం. మాతో గొడవ పడబోతున్నావా? గొడవ పడను, కానీ 2 గుద్దుతాను. హలో డియర్. అరే నువ్వు సాయంకాలమే కదా వస్తానని చెప్పావు. అవును, ఈ దారి గుండా వెళ్తున్నాను, అలాగే అంబ్రెల్లా తీసుకువెళ్దామని వచ్చాను. మంచి మాట. కొన్ని మార్గాలు ఈ విధంగా కూడా ఉంటాయి. మనం వెళ్లే దారి మన జీవితంలో మళ్ళీ రాకుండా కూడా ఉండొచ్చు, కానీ మరో దారి వస్తుంది. మీకు కంగ్రాచులేషన్. కాలమే దానికి సమాధానం చెప్తుంది. సరే, నా పేరు పర్ఫెక్ట్. ఏంటి అనుమానమా? మీరే అర్థమయ్యేలా చెప్తున్నారు, మరి ఎలా నాకు అర్థం కాకుండా పోతుంది డియర్? డియరా అంటే ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ మనసునే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళి మిగతా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. హనీ, నా అంబ్రెల్లాని తీసుకొస్తావా? ఓ, ఇదిగో తీసుకొస్తాను. వావ్, స్పోర్ట్స్ షూస్. రేపు నాకు రేస్ ఉంది, అందువల్ల నీ షూను ఒక రోజు వేసుకొని వెళ్ళనా? కానీ వీటిని రేపు ఇచ్చేయాలి, ఎందుకంటే ఇవి బన్నీ షూస్ షూర్ డియర్. కదా. నెక్లెస్ కూడా తిరిగి ఇచ్చేస్తుంది. అవును, మేడం గోల్డ్ నెక్లెస్ ఇంకా డైమండ్ నెక్లెస్ ని ఒక రోజుకి మాత్రం తీసుకువెళ్ళింది, తర్వాత తిరిగి ఇచ్చేస్తుంది. కానీ కిచెన్ బయటికి ఎందుకని పరిగెత్తింది, అదే నాకు అర్థం కావడం లేదు. డాంకీ, భలే డాంకీ. డాంకీకి మాత్రమే కాదు, డాంకీలకే డాంకీ. కానీ నువ్వు ఎప్పుడు వేరే వేరే ఎగ్జాంపుల్స్ చెప్తావు. అవును, కానీ ఈసారి నీకు డాంకీనే కరెక్ట్. ఆ నగలు అమ్ముతాడు, డబ్బు వస్తుంది, దాంతో ఎంజాయ్ చేస్తాడు. కానీ మనం మేడం చేత తిట్టించుకుంటాము. ఫోన్ చేయి, వాడు ఎక్కడున్నాడో అడుగు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అయితే రండి, వెంటనే తన ఇంటికి వెళదాం అని అడ్డం చెప్పు. నాకు తన అడ్రస్ ఎలా తెలుస్తుంది? నేను ఎప్పుడు తన ఇంటికి వెళ్ళలేదే. అరే, అడ్రస్ తెలియదన్నావు, తన గురించి ఇంకేమేమి తెలుసు చెప్పు. ఒకే ఒకటే, అంటే తను నా ఫ్రెండ్ అని. అన్నయ్య ఈ సమస్యలు ఇచ్చి పంపించాడా? దాంతో చట్నీ కూడా ఇచ్చారా? ఏ తిండిపోతురామన్నా, ఇక్కడ మన ప్రాణాలు అరచేతిలో ఉంటే నీకు తిండి ముఖ్యమైందా? అరే ఏంటన్న సమస్య? మా ఏమైంది? తలరాత పడవలో చిల్లు పడింది, ఉన్న సీటు కూడా ఊడిపోయేటట్టుంది. మేము మునిగిపోబోతున్నాం. అరే రే, లైట్ తీసుకోన్నా, అన్న పడవ తీసుకెళ్ళు. అరెరే, హనీని మోసం చేసి డాలీ నెక్లెస్ తీసుకెళ్లిపోయాడు. దాని విలువ లక్షల్లో ఉంటుంది. ఎవరో డాలీ డియర్ తీసుకెళ్లిపోయిందా? తన కాలనీలోనే ఉంది, మీరందరూ వెళ్ళండి. నేను ఇన్స్పెక్టర్ పాండాకి ఇన్ఫార్మ్ చేస్తానులే. నన్నే మోసం చేయాలనుకున్నావా డియర్? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? మాతో పెట్టుకుంటే నీకే ప్రమాదం చెప్తున్నాం. మొహం చిట్లిపోతుంది, కాళ్ళు చేతులు విరగొడతాం. చాలా ఏళ్ళు హాస్పిటల్లోనే ఉండిపోతావు. హాస్పిటల్ తర్వాత జైల్లోనే ఉంటావు. మీలాంటి చిన్న పిల్లలకి డాలీ ఒకటే సరిపోతుంది. అమ్మాయిల మీద మేము చెయ్యి పెట్టమో. కొట్టాల్సిన అవసరమూ ఉండదు. హెల్ప్ చేయడానికి ఇక్కడ పిల్లులున్నాయి కదా. నీకు కూడా బుర్ర బాగానే పనిచేస్తుంది. ఏంటి అనుమానమా? రేయ్, అటువైపు వెళ్ళి పడండి రా.
ఎక్కడికి వెళ్ళావు డాలీ డియర్? పాండా ఇస్ హియర్. ఈష్. మీరు తనని అరెస్ట్ చేయండి, మేము సాక్ష్యం చెప్తాం. ఇలా చూడండి పిల్లలు, వీళ్ళు ఈ నగరాన్ని అదో రకంగా చేశారు. ఇంకొకటి ఇవ్వండి. చాలా ఆపో కుంభకరణుడి కొడుక. ఉదాహరణకు తగ్గట్టు ఉండాలి. ఉదాహరణ తప్పైన చోట్ల చెప్తే అది మొత్తం వేస్ట్ అయిపోతుంది. కుంభకర్ణుని భోజనానికి అనరు, నిద్రపోవడానికే ఉదాహరణగా చెప్తారు. అరే ఉదాహరణని ఆపో. వాడిని చూడు, నా పరిస్థితి ఎలా అయిపోయిందో. వీడు మొత్తంగా 300 పానీపూర్లు మింగేశాడా. ఏంటి మీకు సిగ్గుగా లేదా? నేను తినడాన్ని లెక్క పెడుతున్నారు. తర్వాత నాకు కడుపు నింపు వస్తుంది. ఇంకోటి ఇవ్వండి. ఇలా చూడవయ్యా, నీ పొట్ట గురించి నాకు తెలియదు కానీ నీకు 300 పానీపూరులు ఇచ్చి చేతుల్లో పెడుతున్నాయి. సరే సరే, పానీపూరికి డబ్బులు డాక్టర్ బాలు గారి దగ్గర, కన్నా సార్ దగ్గర తీసుకోండి. తర్వాత ఒక ఎండిపోయిన పూరి ఇవ్వండి. తిన్నవాళ్లే బిల్లుకి డబ్బులు కట్టాలి, దానికి బదులుగా వీళ్ళెందుకు కట్టాలి? పానీపూరి తినే ఛాలెంజ్ వేసిందే నేనే, దానికి నేను అనుభవించి తీరాల్సిందేగా. నిద్రలో లేపి ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది. తిను ఇంతలా తింటాడన్న విషయం ముందే చెప్పుండాల్సిందే. చప్పట్లు. వీడి పేరు జోర్దార్. వీడిని తీసుకువెళ్లి పొలంలో వదిలిపెట్టండి. పంటలతో కలిపి పురుగులు తినేస్తాడు. తినే జోర్దార్, నిన్ను ఎవరు చూడడం లేదులే. వద్దు జోర్దార్, నువ్వు తిండి పుదురాముడు కాదని అందరికీ నిరూపించాలి. ముందు తిని ఆ తర్వాత నిరూపించవచ్చు. వద్దు జోర్దార్. హే, ఎప్పటి నుంచో మనం పిజ్జా తినాలని ఆశపడుతున్నాం కాదు. పిజ్జానా? అది కూడా చీజ్ లో బెస్ట్ దా. ఓ సో యమ్మీ. సర్జన్ ని కదిపి లేపాను. మీ అందరి కోసం సర్జో ది సాక్ తీసుకొచ్చాను. చప్పట్లు. కళ్ళు మూసుకున్నంత మాత్రాన సమస్య నుంచి బయటపడలేరు. కానీ మంచి సమస్య, ఒకవేళ మృదంగం కూడా వాయించచ్చు. ఏంటి ఏంటబ్బా బొక్కాడు తిన్నంటున్నావంట ఏంటి? వాడు వేరే ప్లాన్ లో ఉండుంటాడు. అందరూ తిన్న తర్వాత మిగులుతుంది కదా, అది వాడు తినేస్తాడు అన్నయ్య. ఇటు చూడు, ఈ పెరుగు గార ఎంత పెద్దదిగా ఉందో. అయ్యా బాబోయ్, ఈ ఐటెం చాలా బాగుంది. చాలా బాగుంది. సో యమ్మీ. నిజానికి 100లో ఒక విషయం, ఇలాంటి రుచికరమైన గులాబ్ జామ్ ని ఆహా ఇంతవరకు నేను ఎప్పుడూ తినలేదు. ఏంటి అనుమానమా? సరే తిందామని పాపం దగ్గరకు వచ్చేసాడు, కానీ నోటికి అందలేదు. ఏంటి అనుమానమా? జోర్దార్, నువ్వు తినాలంటే తిను, అలాగే నోరు తెరిచి గులాబ్ జామున్ క్యాచ్ పట్టుకుంటావా ఏంటి? అది నేను అటువైపుగా వెళుతూ ఉన్నాను. అది ఇలా లేపుతారా? కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఏం చేస్తున్నావు?
వాడు బకెట్ లో నేను తీసుకొచ్చి నా మీదే పోసాడు. ఈ రోజు నేను వాడిని కొట్టే కొట్టుడికి వాడు బకెట్ ని కొట్టుకోవడానికి కూడా భయపడాలి. అరే నీకేమన్నా మతి చెడిందా ఏంటి? ఎవరైనా ఫ్రెండ్ ఇలా కొడతారా? నువ్వు ఎప్పుడు వీడికే సపోర్ట్ చేస్తూ ఉన్నావు. నువ్వు తప్పకుండా నా తమ్ముడిగా ఉండలేవు. నేను ఇప్పుడు నేను అసహించుకుంటున్నాను. ఇక నీ మొహం నాకు ఎప్పటికీ చూపించుకో. టై అంటే ఇలా ఉండాలి, పెళ్లి కొడుకు అంటే ఇలా ఉండాలి. ఎవరు ఎప్పుడు ఎలా ఉన్నా తమ్ముడు ఎప్పుడు తమ్ముళ్లాగే ఉంటాడు. ఒక అన్నయ్య తమ్ముడు దగ్గర అలా కోప్పడకూడదు. తమ్ముడు బాధపడతాడు. ఏంటి అనుమానమా? విషయం చాలా ఎమోషనల్ అయిపోయింది. అందువల్ల వాడు వెళ్ళి ఏడుస్తున్నాడు. ఏంటి దారుణం? వీడు ఏడు పాపడం లేదే. ఈ విధంగా ఏడవకూడదు పెద్దోడా. సారీ, నేను కోపంలో మాట్లాడాను. నువ్వు నా తమ్ముడివి బని, నా తమ్ముడివి. అరే దానికి ముందు నేను శ్వాస తీసుకోవడం చాలా ముఖ్యం. ఉంది ఈ బకెట్ తీయండి. అరే నిన్ను తల మించి బకెట్ తీయమన్నారు, అంతే నుంచి బాడీ నుంచి తల తీయమని చెప్పలేదు. అటు చూడండి, తనకి వాచిపోయింది. జోర్దార్ తల మీద ఏదో కొమ్ములు మొలిసినట్టుగానే ఉంది. జోర్దార్ అలా నిలబడకు, అడ్డు తప్పుకో. ఏమిటరా ఇది? దెబ్బ తగిలింది నాకు. నన్నే ఎగదాలు చేస్తున్నారా మీరు? నన్ను దూరంగా వెళ్ళమంటున్నారు. అని నువ్వు మాట్లాడుకుంటే బయటికి వెళ్ళిపో. అరే ఇతనికి ఏమయ్యింది? తనకి దెబ్బ తగిలిన తర్వాత ఏడో మొదలు పెట్టాడు. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. కానీ నీళ్లు పోసినందుకు ఇంత కోపడుతున్నాడు. నాకు అర్థమైంది. వీడి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. దెబ్బ తగిలితే ఇలా జరిగే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితమే నేను బుక్ లో చదివాను. అలా అంటే? అలా అయితే తను ఏం ఫీల్ అవుతున్నాడో ఎక్స్ట్రీమ్ దాకా తీసుకెళ్తున్నాడు. ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం. ఏ పని ఎవరు చేయలేరో అది ఈ పర్పెట్ చేస్తాడు. ఇలాంటి ఈ సిచ్యువేషన్ ని పర్పెట్ ద గ్రేట్ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తాడు. ఏంటి అనుమానమా? అర్థమైంది, వెళ్దామా? మట్టిని తవ్వా బంకమట్టి వచ్చింది అని విను. ఈ రోజు ఒక కొత్త కవితను రాశాను. చప్పట్లు. నేనెందుకు ఈ కవిత వినాలి? హనీ, నువ్వు సారి కవితల్ని ఇన్సల్ట్ చేస్తున్నావా? నేను కవితను మాత్రమే కాదు, పూర్తిగా ఈ సారీని అసహించుకుంటున్నాను. పక్కింట్లో భోజనం అడగడం భిక్షం కాదు. దానికి నువ్వు మమ్మల్ని ఇంత అవమానించడం ఏం బాలేదు. సారీ కన్నా సార్, సారీ కిట్టి. వీడు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. కుర్తాని చించి దాంట్లో బటన్ కుర్తా అది షర్టు. తిను కంట్రోల్ చేసుకోలేకపోతే దానికి మమ్మల్ని హర్ట్ చేస్తాడా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, లెట్ పర్పెట్ ద గ్రేట్ హ్యాండిల్ దిస్. హనీ, ఎమోషన్స్ అంటే ఏంటి? మన లోపల ఉన్న ఫీలింగ్స్. మనిషి అన్నవాడు భూకంపాన్ని సునామీని దేన్ని కంట్రోల్ చేయలేడు. కానీ మనిషి ఎమోషనల్ ని ఈజీగా కంట్రోల్ చేయగలడు. అదే విల్ పవర్. ఏంటి అనుమానమా? మొదటి విషయం, నేను ఒక మనిషిని కాదు, నేను ఒక పిల్లిని. మిస్టర్ పర్పెట్ ద గ్రేట్, ఇంకొక విషయం, నీ సలహా నాకేమీ అక్కర్లేదు. ఇప్పుడు నేను ఒక సలహా ఇస్తాను. ఇప్పుడు నీ సలహా ఒకరికి అక్కర్లేకపోతే నువ్వు వాళ్ళకి సలహా ఇవ్వకూడదు. దాని వల్ల వాళ్ళ మూడ్ స్పాయిల్ అయిపోతుంది. ఇంకా నీకేమైనా అనుమానం ఉంటే నువ్వేం టెన్షన్ పడకో, ఎందుకంటే నీ అనుమానాలు నేను క్లియర్ చేస్తాను. హనీ ఆపు. అని ఏం జరుగుతోంది? నేను నుంచి నన్ను మీరు ఫిష్ పట్టుకుంటున్నారా? ఇప్పుడు కన్నా సార్ దారుణమైన కవిత చెప్తారు, చూడండి. అరే మిగతా వాళ్ళ సంగతి ఎందుకు? నీ మనసులో ఏం తోస్తుందో చెప్పు. ఏమనిపిస్తుంది? నాకు ఆకలిగా ఉంది, కానీ ఆ ఫిష్లన్నీ జోరుదారే తినేస్తున్నాడు, చూడండి. ఫిష్ ని తినేశాడు. మూడవ పేషెంట్. ఒక క్యాట్, ఒక ప్యారెట్, ఒక డాగ్. మీకేమన్నా మతి చెడిందా ఏంటి? లేదు, నేను మెదడులో ఉన్న ప్రాబ్లం ని నయం చేసేవాడిని. ముందుగా క్యారెట్ దగ్గర మొదలు పెడతాను. నీకేమైందో చెప్పు. ప్రాబ్లం మీకే. మీ ఫిష్ ని జోరుదార్ తినేశాడు. ముందు మీరు ఫిష్ ని పట్టుకోండి. అరే నాకు ఈత రాదు. నన్ను కాపాడండి.
అరే ముళ్ళు కుచ్చుకుంది మీకు అన్ని చోట్ల ముళ్ళుగుచ్చుకుంటుంది కాబట్టి ముందు మీ సమస్య ఏంటో మీరు చూసుకోండి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి వైద్యం చేయండి. స్వెటర్ విప్పాను, దారం వచ్చేసింది, ముళ్ళు దిగింది, చేతిలో రక్తం కారుతోంది. ఎంత దారుణమైన కవిత చెప్తున్నారు. ఇంకా ఈ డాక్టరే కాదు, చేపలు పట్టుకునే వాళ్ళు. ముందు ఈయనకే మనం వైద్యం చేయాలి. నన్ను వదిలేయండి, వెళ్ళి చేపని పట్టుకోండి. మీరు తప్పకుండా వైద్యం చేయలేరు. అని నువ్వు లిమిట్ ని క్రాస్ చేసావు. డాక్టర్ ని నువ్వు ఎగతాళి చేస్తున్నావు. ఈ కాలంలో మాటలతో చెప్తే వినరు, చేతులతో చెప్తేనే వింటారు. అందుకే నేను చేతలతో చూపించాలనుకున్నాను. ఏంటి అనుమానమా? అవును, ఇతన్ని కొట్టే దెబ్బలకి పైచం దిగిపోవాలి. రండి. పిచ్చి డాక్టర్కి పిచ్చెక్కిందంటే ఆ పిచ్చిని నయం చేసుకోవడానికి ఆయన ఎక్కడ చూపించుకుంటారు? చప్పట్లు. దీన్ని కవిత అంటావా? కవిత ఇది. ముందుగా కదా నీకు ట్రీట్మెంట్ ఇస్తాను, అది కూడా 50% డిస్కౌంట్ లో. అండ్ యాక్షన్. అమ్మా, నేను వచ్చేసానమ్మా. ఈ పూర్తి ప్రపంచము మీ దగ్గరే ఉందమ్మా. అలాగే ఏ వ్యాధి నన్ను నీ నుంచి అసలు దూరం చెయ్యదమ్మా. యాక్షన్. మనల్ని ఎవరు వేరు చేయలేరమ్మా. అరే అమ్మా, ఆరోగ్యం బాగోలేక ఉన్నారు. దిగులు పడుతున్న రియాక్షనే కావాలి. హీరో అంటే తప్పకుండా రొమాంటిక్ ఉండాలి బంగారం. కానీ మనం చేసేది యాక్షన్ ఫిలిం. సరే ఓకే, నేను గుర్రాన్ని కౌగిలించుకుంటాను, గన్ని ముట్టుకుంటాను. ఇలా చూడు, ఈ ఏరియా మన ఏరియా, సమయం మా సమయం. ఈ ఫిలిము మాదే, ఇంట్రెస్ట్ కూడా మాదే. నువ్వొక హీరో ఖచ్చితంగా కావు. చోటు ఖాళీ చేయి. ఇలా రా. బాలీవుడ్ లో అందరికీ నా యాక్షన్ నచ్చుద్ది. నేను ఎప్పుడూ విసిరే డబ్బుని చేత్తో పట్టుకోను. ఇలా రండి, మీ కళ్ళలో ఆముదం పోసుకొని బాగా చూడండి. మీ ఎదురుగుండానే ఒక హీరోని ఉన్నాను. కాస్త లెఫ్ట్ లో చూడండి, లెఫ్ట్ లో నిలబడున్నాడు. కొంచెం సైజులో పెద్దవాడిని, కానీ టాలెంట్ ఉన్నవాడిని. ఇలా రండి. ఏదో పావుని చూసి భయపడినట్టుగా ఉన్నారు. కథలో హీరోని, హీరోయిజానికి హీరోని, టాలెంట్ కే టెంట్ ని. ప్రపంచమంతా దీపం వెలిగించిన నాలాంటి ఒక ఫైర్ దొరకదు మీకు. అర్థమైందా? లేక అర్థమయ్యేలా చెప్పండి. కట్. ఆల్రెడీ అది కట్ అయిపోయింది, మరి ఎలా మళ్ళీ కట్ చేస్తాము? కెమెరాలో గుర్రం అసలు కనిపించట్లేదే. ఇలా రండి. రాలేము, చాలా దూరంలో ఉన్నాం. ఇది గుర్రం కాదు, గాడిద. పనికి రాని గాడిద. నేను ఎదగడానికి ఇది అడ్డంగా ఉంది. ఈ గుర్రం అసలు లెగట్లేదు. అరే విలన్ కొండ కింద ఉన్నాడు. మీరు గుర్రం మీద వచ్చి విలన్ తో గొడవ పడాలి. గుర్రం చాలా ముఖ్యం. గుర్రం కాదు, హీరోనే చాలా ముఖ్యం. ఇప్పుడు కిందకు వస్తాను, అక్కడ విలన్స్ తో యాక్షన్ కూడా చేస్తా. డాక్టర్ బాలు, మీరు ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు యాక్షన్. అరే ఎందుకు ఇలా చేశారు? అన్ని షాట్స్ దొరికాయి, కానీ ఇది తప్పుడు షాట్. హీరో ఏంటి కుంటుకుంటూ వస్తాడా? ఇంపార్టెంట్ ఏంటి, వీళ్ళని కొట్టాలి. హీరో ఎంత కొత్త స్టైల్లో వస్తాడో అంతలా హిట్ అవుతుంది. ఏంటి అనుమానమా? సరే రండి, వెళ్ళి లంచ్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు టైం అవుట్ వల్లే అవుతోంది. బన్నీ, కావాలంటే నువ్వు చూడు, నేను ఖచ్చితంగా చూస్తా. కిటీ యాక్షన్. కాపాడండి. డాక్టర్ బాలు యాక్షన్. కాపాడండి, నన్ను కాపాడండి. అరే కాదు, అది కిట్టి డైలాగ్. డాక్టర్, షూటింగ్ జరుగుతోంది. ఇది రియల్ యాక్షన్. అతను రియల్ గానే అంటున్నారు కాపాడండి అని.
భలే వారు సార్ మీరు. ఈత కొట్టడం రాదని మాకు షూటింగ్ ముందే చెప్పుండాల్సిందే. ఇలా రా, నీ బుర్ర అనే తెలివిలో అర్థం అనే మసాలా తక్కువగా ఉందా ఏంటి? నువ్వు సీన్ చెప్పేటప్పుడు నేను చెప్పడానికి వచ్చా, చెప్పనివ్వలేదుగా. ఏంటది? నాకు ఈత తెలీదు అని. అరే అయితే మీరు ఎందుకు నీళ్ళలోకి దూకేశారు? నువ్వు చూపించిన కళ అటువంటిది. నేను ఎగ్జైట్మెంట్ అనే ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయా, అందుకే చెప్పడం మర్చిపోయా. సరేనయ్యా, ఇకపైన వాటర్ సీనే పెట్టొద్దు. సరే ఇక మీదట నీళ్ళ సీనే ఉండదులే.